హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. ఈరోజు నేను నన్ను అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచో వెయిట్ గెయిన్ అవ్వడానికి నాకు ఒక మంచిది రెసిపీ చూపించండి అని. అందుకని ఈరోజు మీ ముందుకు ఒక స్మాల్ వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. అదేంటి అనుకుంటున్నారా? బనానా మిల్క్ షేక్ మాట. ఇది మన న్యాచురల్గా వెయిట్ గెయిన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట, చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటో నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్. బట్ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి వచ్చేసి బనానా, మిల్క్, జీడిపప్పు, బాదం అండ్ వాల్నట్స్, షుగర్ కావాల్సినవి. అలానే ఐస్ ముక్కలు, అమూల్ది మిల్క్ పౌడర్, అలానే ఇది కూడా అమూల్ది చాక్లెట్స్ కొత్తగా వచ్చింది, దాంట్లో కొత్తగా యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి అమూల్ది చాకోబార్ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ మిల్క్ షేక్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే చూపిస్తాం, చూడండి ఫ్రెండ్. అలానే ఇప్పుడు జ్యూస్లోకి మనకి మిల్క్ షేక్లోకి కావాలి కదా, అందుకని ముందుగా ఈ బనానా ఉంటాయి కదా, ఈ తొక్కలు తీసేసుకోవాలి. మనం తీసేసుకొని కట్ చేసుకుందాం అన్నమాట. చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలండి నేను చక్కగా. మనం ఎన్ని గ్లాసెస్ చేసుకుంటే అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే బనానా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది తీసుకొని మనం వేసుకోవాలి. దీంట్లో మిక్సీ పట్టుకోవాలి. మనం దీంట్లో వేసుకున్నాం. ఎన్ని ముక్కలు చేసుకున్నాం అన్ని ముక్కలు దీంట్లో వేసుకోవాలి మనం మిల్క్ షేక్ రావడానికి. ఇప్పుడు ఇది వచ్చేసి బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం న్యాచురల్గానే చక్కగా అన్నీ చేసుకొని ఇంకా దీంట్లో ఇంకా వేరే ఇంకా కెమికల్ అలాంటివి ఏమి యూజ్ చేయం కదా, న్యాచురల్గా చేసుకుంటాము. చక్కగా న్యాచురల్గా వెయిట్ గెయిన్ అవుతుంది మాట. తాగడానికి చాలా బాగుంటుంది. వెయిట్ గెయిన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలానే జీడిపప్పు వేసుకోవాలి. ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసాను. అలానే బాదం, వాల్నట్స్ నానబెట్టినవి, లేదు అనుకుంటే మనం నానబెట్టకపోయినా వేసుకోవచ్చు. ఇది నానబెట్టినవి కాబట్టి మొత్తం వేసేస్తున్నాను. ఒక 4 అయితే బాదాలేమో పైన ఉన్న స్కిన్ తీసాను, ఒక 4 అయితే తీయకుండా వేసాను. ఎందుకంటే కొంచెం పొట్టులో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది కాబట్టి బాడీకి వేసేస్తున్నాను అది. అలానే షుగర్ వేస్తున్నాను. షుగర్ ఎక్కువ వేసుకోవట్లేదు, 1 స్పూన్ సరిపోతుంది. నేను ఆకు మాత్రం వేసాను. ఎందుకంటారా, బట్ దీంట్లో వచ్చేసి అమూల్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది మొత్తం వేసేస్తున్నాను. 1 ప్యాకెట్ వేసాను. ఎంత వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది దీంట్లో వేయడం రీజన్ ఇదే, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. అలానే దీంట్లో సాఫ్రాన్ కూడా వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కుంకుమ పువ్వు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసుకున్నాను. మరి ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది కాబట్టి బట్ లైట్గానే వేసుకోవాలి. అలానే నిందా చూపించాను కదా అమూల్ చాక్లెట్స్, బాదం, బట్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, కొత్తగా వచ్చింది. ఇది మిల్క్ దాంట్లో వేసుకొని మిల్క్ షేక్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒక హాఫ్ వేస్తున్నాను. అదేవిధంగా ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్, ఇవి కూల్గా ఉన్న చక్కగాను దీంట్లో పోస్తున్నామట. మిక్సీ జార్లో వేస్తున్నాము. నెక్స్ట్ సరిపోతే వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ఇది మిక్సీ పట్టేద్దాము, నెక్స్ట్ తర్వాత వేద్దామా, లేదనుకుంటే ఇప్పుడే వేసేసుకుందాం. బట్ కొంచెం వేస్తున్నాం అన్నమాట. ఇది ఒకటి ఐస్ ముక్కలు వేసేసుకుందాం. కూల్గా చల్లగా ఉంటుంది తాగడానికి. ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు వెళ్ళి మనం మిక్సీ పట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటాం అన్నమాట.
ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లో మనం బనానా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిల్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మిల్క్ షేక్ మనం ఎలా పట్టేసుకుందాం, ఒకసారి ఎలా పట్టుకోవాలని చూడండి. ఒకసారి ఈ విధంగా పట్టేసుకుంటే మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్, బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మనం ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా. చూడండి ఒకసారి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఈ విధంగా అయితే చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది చూసారా, సూపర్ కలర్. తాగితే అసలు వదిలిపెట్టరు మనకి. ఎందుకంటే న్యాచురల్గా మనకి వెయిట్ గెయిన్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా మీరు. వెయిట్ గెయిన్ అవ్వాలి న్యాచురల్గా అంటే ఏమేమి తీసుకోవాలి, పదార్థాలు ఎలా అవ్వాలని అంటున్నారు. కాబట్టి ఇలా రోజుకి ఒకటి చేసుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగితే కనుక రోజు అట్లా 41 డేస్ తాగితే కనుక మీకే తెలుస్తుంది అది న్యాచురల్గా ఎలా మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు ఏంటనేది మీకు అర్థమవుతుంది. అది నేను చెప్పినట్టు ఇదే విధంగా మీరు చేసుకొని తాగితే మనకు పర్ఫెక్ట్గా మీకు వెయిట్ గెయిన్ అనేది వస్తుంది. బొద్దిగా తయారవుతారు, బక్కగా ఉన్న కొంచెం లావుగా అవుతారు. చాలా బాగుంటుంది ఇది. నన్ను ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి బెస్ట్ అని చెప్తారు. ఇది నేను రోజు తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంది కదా. లేదనుకుంటే ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ విధంగా అయితే బాగుంటుంది. కలర్ చూడండి, ఎంత కలర్ కూడా బ్రైట్గా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మిల్క్ పౌడర్ వేస్తున్నాం, మిల్క్ చాక్లెట్ వేసాం, దాంట్లో కూడా బాదం ఫ్లేవర్ ఉంటుంది, చాలా ఉంటుంది. మనం బాదం వేసాము, సాఫ్రాన్ వేసాము, కలర్ కూడా చేంజ్ అయింది కదా, చాలా బాగుంది. కొంచెం షుగర్ వేసుకున్నాం చక్క. ఇవన్నీ కలపోస్తే ఎట్లా, అదే అంటారు కదా, అన్ని రంగులు వేసి మనం శిల్పం చెక్కితే ఎట్లా ఉంటుంది అంటారు. బట్ అలానే ఇలా చేసుకుంటే మనం అన్ని కలర్స్ వేసి చేసుకుంటేనే ఇలా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. మనం చేసుకొని వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్నకి బెస్ట్ ఆప్షన్ ఇది. సూపర్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఓకేనా? బాయ్ బాయ్.